నమస్తే, వెల్కమ్ టు వీఫెన్ న్యూస్ అప్డేట్స్. చూద్దాం. ఖమ్మం జిల్లా వైరాలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి పుల్లయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన ఆయన నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. మనీ మీద పడతారు సార్ వాళ్ళకి తర్వాత వచ్చి. మూడు ఎకరాలలో వివిధ పంటలు సాగు చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా వరి 3,05,000 ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రధానమైన పంట పత్తి దాదాపు 2,36,000 ఎకరాల్లో సాగు చేయబడుతుంది. అట్లాగే దాని తర్వాత మిర్చి అనేది ఎక్కువ మొత్తంలో సాగు చేయబడుతుంది. కాబట్టి ప్రస్తుతము తొలకరి వర్షాలు ఏదైతే పడుతున్నాయో దీనికి రైతులందరూ కూడా తొందరపడి పత్తి విత్తనాలు పెట్టడం జరుగుతున్నది. కాబట్టి మనము పత్తి ఇంత తొందరగా అంటే రైతులందరూ కూడా ముఖ్యమైన సూచనలు ఏంటంటే 60 నుండి 70 mm పడిన తర్వాతనే పత్తి విత్తనాలు వేసుకున్నట్లయితే మంచి పలుకు శాతం వచ్చి మొక్కలు మంచిగా పెరిగి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పత్తి వేసే రైతులందరికీ తొందరపడి విత్తనాలు పెట్టుకోవద్దని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే వచ్చే నెల జూలై 15వ తారీఖు వరకు కూడా పెట్టుకోవడానికి వీలవుతుంది. కాబట్టి తొందరపడి విత్తనాలు పెట్టుకున్నట్లు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన 9 రోజుల ప్రణాళికలో భాగంగా కల్లూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో వాల్టా చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లడ రేంజర్ ఉమా మాట్లాడుతూ అడవులు, జనవనరులు, పర్యావరణ పరిరక్షణలో వాల్టా చట్టం కీలకమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటి వాటిని సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. అడవులో ఏ రూల్స్ ఉంటాయి వీటి గురించి అవగాహన కోసం ఈ కార్యక్రమం ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎక్కువ మందికి ఏంటంటే ఫారెస్ట్లో ఉండేవాళ్ళు రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలు బాగా తెలియాలి. ఫారెస్ట్ బయట ఉండే వాళ్ళకి ఏంటంటే ఊళ్ళల్లో చెట్లు నరుకుతూ ఉంటారు. మనం చెట్లు పెంచే కార్యక్రమం ఉంది, అవసరమైతే రైతు వారికి వేసుకునేవి నరికే ప్రోగ్రాం కూడా నడుస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక రైతు పట్టా చేలో టేక్ చెట్లు ఉన్నాయనుకోండి, దానికి ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది. అదేవిధంగా టేక్ చెట్లు లాంటివి కాకుండా దీంట్లో కూడా 2 ఉంటాయి. కొన్ని పర్మిట్ తీసుకొని ఉంటాయి, కొన్ని పర్మిట్ తీసుకొని కూడా ఉంటాయి. పర్మిట్ తీసుకొని వాటిల్లో జనరల్గా ఏముంటాయి అంటే వేప చెట్లు, మామిడి చెట్లు, ఇవన్నీ పర్మిట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేసే లొకేషన్స్ ఉన్నాయో మాకు ఉన్నాయి సార్, ఉంటాయి మాకు ఒక 10 అవన్నీ పెట్టి మీరు ఇన్ని జంతువులు ఉంటేనే మనకు అంత మంచి జీవ వైవిధ్యం ఉంటేనే మనం ఈ రోజు హెల్తీగా ఉంటాం కదా. అందుకని మీ వాళ్ళకి మీటింగ్స్ పెట్టినప్పుడు గ్రామ సభలు ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మేము అన్ని గ్రామాల్లోని సర్పంచులకి వాల్టా యాక్ట్ గురించి, ఫారెస్ట్ ప్రొటెక్షన్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం కోసం ఇది ఒక రోజు ఈరోజు ఫిక్స్ అనేది 1 నుంచి 12 వరకు, జూన్ 1 నుండి 12 వరకు ఇచ్చారు. దానిలో భాగంగానే ఇవాళ 8వ తారీఖున గౌరవ సర్పంచులందరికీ వాల్టా యాక్ట్, వాల్టా అంటే తెలిసిన మీ అందరికీ వాటర్, ల్యాండ్, లీజ్ అథారిటీ అనేది ఎప్పుడు కాదు 1980లోనే. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మిలిగిరిపేట ప్రాజెక్టు వాగు సమీపంలో మొసలి పిల్లలు కనిపించడం స్థానిక రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పంట పొలాల వద్ద సంచరిస్తున్న మొసలి పిల్లలను గమనించిన రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే సమయంలో ప్రాణభయం నెలకొందని వారు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలి పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించి రైతులకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. పెట్టేది
అది ఎంతున్నా సార్ అది అమ్మో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం దబ్బతోగు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. సర్యంకాంత్ కుమార్ అనే యువకుడు కాలనీ సమీపంలోని చెరువులో దూకి మృతి చెందాడు. స్థానికుల మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. మన్సూరాబాద్ లో ఎండిపోయిన పెద్ద చెరువులో దాత్రి ఎన్డీఓ మన్సూరాబాద్ వాక్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5K రన్ బిలో ద లేక్ కార్యక్రమం నిర్వహించారు. చెరువు మధ్యలో నీటి బిందువు ఆకారంలో నిల్చొని నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దాత్రి ఎన్డీఓ వ్యవస్థాపకులు అంకం వెంకట మాట్లాడుతూ చెరువులు ఎండిపోతే బోర్లు కూడా ఎండిపోతాయని, భవిష్యత్తు తరాలతో పాటు ప్రస్తుత తరానికి నీటి సంక్షోభం తప్పదని అన్నారు. చెరువుల్లోకి వర్షపు నీరు చేరేలా చర్యలు తీసుకుని భూగర్భ జలాలను పెంచాలని ప్రభుత్వం అధికారులను కోరారు. దుర్గం చీరలో వేలాడవంతులు కట్టమంటున్నాం. ఏం డెవలప్మెంట్ చేయకుంటే మంచి వర్షం నీళ్ళతో గుడ్ మార్నింగ్, నా పేరు వెంకట్. సో మీరు ఈరోజు మేము ఒక 5K అండర్ ద లేక్ అనే ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాం. అండర్ ద లేక్ అంటే దాని అర్థం ఏంటంటే లేక్ కింద, లేక్ బెడ్ మీద రన్ చేస్తున్నాం. అంటే బేసిక్గా దాని అర్థం ఏంటంటే లేక్లో వాటరే లేదు. సో అందుకని ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఈ 5K అండర్ ద లేక్ అనే ప్రోగ్రామ్ చేసాం. నాచారం సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ ఎలిఫెంట్ సెంటర్ ప్రాంతంలో 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి కృషితో ఈ ప్రాజెక్టు సాధ్యమైందని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. ఆసుపత్రి ద్వారా వేలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని పేర్కొంటూ కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు.
అన్నా కొంచెం జరిగేయండి. గత పాలకులు మాట్లాడినారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో 100 పడకల ఆసుపత్రిని మేము మంజూరు చేసినాం, దాన్ని ముఖ్యమంత్రి గారు అమలు చేసిరని చెప్తా ఉన్నారు. అయ్యా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు మీరు చేసింది బస్తీ దవాఖానాలు, ఒక బెడ్, ఒక డాక్టర్, ఒక అటెండర్. ఆ ఆసుపత్రిని మీరు ప్రతి ఒక్క సర్కిల్కి ఒక 2 కానీ 3 కానీ 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక రేవంత్ అన్న తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ఉప నియోజకవర్గంలోని నాచారం సర్కిల్లోని మల్లాపూర్ డివిజన్లో 100 పడకల హాస్పిటల్ 37 కోట్లతో ఏర్పాటు చేయడం చాలా అందరికీ మన అదృష్టం అని చెప్పుకోవాలి. ఇలాగే మన కాంగ్రెస్ చేశారు. దానికి సందర్భంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారి కృషిలో మా మల్లాపురం డివిజన్ న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్లో దళిత క్రైస్తవ, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా పునరుద్ధరణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పెరికే వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రేపు ఎస్సీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లుగా తెలియజేశారు. ఆల్ ఇండియా ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ ఫోరం జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా నూరు భాష దోదేకుల ముస్లిం మైనారిటీ సంఘటన జాతీయ అధ్యక్షుడు. ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి సోదరి సోదరులకు అందరికీ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులకి నమస్కారం, సలాములు. సోదరులారా, మేము ఒకటే అడుగుతున్నాం, బాలకృష్ణ గారిని గో బ్యాక్ అని మేము అనం. ఆయన కూడా గౌరవిస్తాం, ఆయన కూడా మన సోదరుడే, ఆయన కూడా దళిత సోదరుడే, కాబట్టి ఆయన మనం గో బ్యాక్ అనం. కానీ ఏదైతే వివక్ష ఉందో ఆ వివక్ష గో బ్యాక్ అనేది నా యొక్క నిర్ణయం. వివక్ష పోవాలి మనకి. ముఖ్యంగా నేను ముస్లింలో ఉన్నటువంటి దళిత వర్గాలకి, దళిత కులాలకు చెందినటువంటి కొన్ని కులాలకి నేను చెబుతున్నాను. ముస్లింలలో మెహతర్లు అంటే స్కావెంజర్స్, బాకీ పని చేసేవారు. అదేవిధంగా దూదేకుల, పింజారి, లద్దాఖ్ కాటన్ క్లీనర్స్, అదేవిధంగా ఫకీర్ సాహిబులు భిక్షాటన చేసేవాడు, అదేవిధంగా కసాబు కురెషి అంటే కటిక పని చేసేవాడు, అదేవిధంగా కట్టలు పట్టులు అల్లి, అదేవిధంగా సాపులు అల్లేవాడు కూడా, ఇది గార్డు చేసేవాడు, పాములు ఆడించేవాడు, వీళ్ళందరూ కూడా దళితులే. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కేరళ రాష్ట్ర డీజీపీ రమణ చంద్రశేఖర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు ఘనస్వాగతం పలకగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచహారతుల కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. సమర్పయామి గోవిందో సర్వదా మంగళప్రదం భయామి తమహాస్యామిరః ఏకనాథే ప్రియామి మాలాంతాం ప్రతిగృహ్యతే దరిద్రావణాదారి సంసారం దేవతాభిరుద్ధరది యావదీర్వై దేవదాతా సంభావేద విధిబ్రాహ్మణేవ సంతి
వరంగల్లో చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్పెట్లు, బెడ్షీట్ల కొనుగోళ్లను టెస్కో ద్వారానే కొనసాగించాలని పద్మశాలి సంఘం అధ్యక్షుడు మురళి డిమాండ్ చేశారు. టెండర్ విధానం వల్ల వేలాది చేనేత కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా చేనేత కార్మికులందరూ కూడా రోడ్లెక్కి మన నిన్న కూడా కలెక్టరేట్లో ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ మరి దీక్ష చేయడం జరుగుతుంది. మౌనంగా మరి శాంతియుతంగా దీక్ష చేయడం జరుగుతుంది. మా డిమాండ్ ఒకటే, వరంగల్ యొక్క ఉమ్మడి జిల్లాలో కార్పెట్లు, బెడ్షీట్ తయారవుతున్నాయి. ఇలా కాలేజీ స్కూల్ పిల్లలకి 22 లక్షల మందికి మరి 22 రకాల ఐటమ్ తోటి తెలంగాణ ప్రభుత్వం పిల్లలకి అందజేస్తుంది. దాంట్లో భాగంగా కార్పెట్స్, బెడ్షీట్స్ ఉన్నాయి. ఈ 2 ఐటమ్లు కూడా ఇక్కడ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాలో 7 లక్షల వరకు వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వారి మగ్గాల ద్వారా మరి నేసి 7 లక్షల పీసుల్ని ప్రభుత్వానికి అందజేస్తున్నారు. మేము కోరితే మంత్రిగా తుమ్మనేశ్వర గారికి కోరాం, అదేవిధంగా ఎంపీ వేము నరేంద్ర రెడ్డి గారికి కోరాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఏదైతే 7 లక్షల కార్పెట్స్, బెడ్షీట్లని ఆ ఆర్డర్ నుంచి తీసేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగిందో మరి ఇక్కడ అధికారుల ఖమ్మం రాంపతి నగర్ లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గౌష్ అనే లారీ డ్రైవర్ బాలికపై దాడి చేసి అనంతరం భవనంపై నుంచి తోసివేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. తీవ్ర గాయాలతో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధిత కుటుంబ సభ్యులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఒకరోజు సాయంత్రం నన్ను కింద ఉంటే మా మమ్మీ వాళ్ళు వచ్చి చెప్పి చూసుకుంటే అటు చేసిండు. అప్పటి నుంచి ఆయన ఉంటే నాకు భయం వేసి ఆయన ఉన్నప్పుడు బయటికి రాలేదు. ఒకరోజు ఆయన ఉండో లేవు తెలియలేదు. అయితే పైన పోయేటప్పుడు 2వ ఫ్లోర్ నుంచి ఎవరు వచ్చినట్టు అనిపించింది. సాయిబుల్ అంకులే అనుకున్నాను, కానీ తిరిగి చూడలేదు. పట్టించుకోకుండా పైన పోతే 3వ ఫ్లోర్ నుంచి సాయిబుల్ అంకుల్ ఉన్నట్టు అనిపించింది. అయితే తర్వాత కళ్ళు తిరిగి కడబడిపోతే సాయిబుల్ అంకుల్ వచ్చి పాయింట్ తిప్పి ఎట్టు పడితే అట్టు చేసింది. భయం వేసి ఎవరేమనుకొని లేచి కళ్ళు తిరిగినేమనుకొని పోయి నిలబడ్డా. ఆయన వచ్చి ఎత్తుకొని అవతల పక్క పడేసిపోయింది. సెలవులుగా తన కూతురు ఆ పార్వతి వాళ్ళ మనవరాలు ఇక్కడ వచ్చి సెలవులలో గడపడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే అదే అపార్ట్మెంట్లో యజమానిగా ఒక ఆయన ఉండటం జరిగింది. ఆయన ఈ అమ్మాయి మీద కోరిక తీర్చుకోవడం కోసం తప్పనిసరిగా దీన్ని ఎట్లా అనుభవించాలనే ప్రయత్నం చేసి అమ్మాయి ఆటోగోలుతనంలో ఉన్నప్పుడు ఆమెను అటాక్ చేసి 4వ అంతస్తు ఫ్లోర్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి అక్కడి నుంచి ఈ విషయం ఆడబయటపడిద్దా అని చెప్పేసి 4వ అంతస్తు నుంచి నెట్టేయడం జరిగింది. ఆ అమ్మాయి నిన్న ఒక కంప్లైంట్ వచ్చింది. వాళ్ళ బిడ్డని మైనర్ 12 సంవత్సరాల అమ్మాయిని ఒక అతను అదే అపార్ట్మెంట్లో ఉన్న అతను సెక్సువల్గా అరెస్ట్ చేసి బిల్డింగ్ పై నుంచి తోసేసినారంటే ప్రైమరీగా మనం కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఆమెని మెడికల్లోనూ మెజిస్ట్రేట్ ముందు ప్రొసీడ్ చేసి భరోసా స్టేట్మెంట్ ప్రకారం మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కేసు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో సదర్ మేట్ల సభ్యులకు ఈత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐరన్మెన్ డాక్టర్ బిఎల్ఎన్ రెడ్డి, డాక్టర్ గౌతమ్ ఈత మెలకువలు నేర్పారు. భవిష్యత్తులో ఖానాపూర్ నుంచి ఐరన్మెన్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తయారవ్వాలని డాక్టర్ బిఎల్ఎన్ రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ కుమార్ అలాగే క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. హాయ్.
నమస్కారం, నేను డాక్టర్ బిఎల్ నరసింహారెడ్డి, న్యూరో ఫిజిషియన్గా నిర్మల్ న్యూరో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నా. నేను వచ్చేసి గత ఏడాది ఐరన్ మ్యాన్ ఛాలెంజ్ ఫినిష్ చేయడం జరిగింది. నాకు స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్ అంటే చాలా మక్కువ. సో అదేవిధంగా ఖానాపూర్లో సైక్లింగ్ క్లబ్ ఏర్పాటు చేసి ఖానాపూర్లో కూడా సైక్లింగ్ని, రన్నింగ్ని ఈక్వల్గా స్విమ్మింగ్ కూడా ప్రమోట్ చేస్తున్న కిరణ్ సార్ గారు నన్ను ఈరోజు ఇక్కడ రమ్మని ఆహ్వానించారు. సో నేను సదర్మట్కి వచ్చి ఇక్కడ సదర్మట్లో వాటర్ని, తర్వాత ఇక్కడ అంబియన్స్ని, క్లైమేట్ చాలా బాగుంది, వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి. మేమందరం ఒక గ్రూప్ ఆఫ్ 10 మెంబర్స్ స్విమ్మర్స్ ఈరోజు సదర్మట్ ఇంకా స్టోర్ అయిన వాటర్లో మేము ఈరోజు బాగా ఎంజాయ్ చేసినాము, స్విమ్ చేసినాము. ఒక 1 కిలోమీటర్ వరకు స్విమ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఖానాపూర్లో కూడా స్విమ్మింగ్ని కానీ, సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇట్లా ముందుకు తీసుకెళ్తూ సార్ కూడా ఎన్నో మ్యారథాన్స్ ఫినిష్ చేసిండు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి ఫైవ్ న్యూస్.